అందరికీ నమస్తే. విజన్ ఇండి ఫౌండేషన్‌కి స్వాగతం. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకనంటే, మన అనాథాశ్రమంలో వీడియోలు చూస్తూ మీరందరూ కూడా మన ఆశ్రమంలో ఏ ఫంక్షన్ అయినా సరే మన ఆశ్రమంలో చేసుకోవాలని భావించి హైటెన్షన్ లైన్ కాపురాలో ఉంటారు. మధుబాబు గారు, హరినావ్ గారు 47వ సంవత్సర మ్యారేజ్ డే సందర్భంగా ఆయనకి కొడుకులు లేరు. నలుగురు కూతుర్లున్నారు. ఇవాళ రేపు కొడుకులుండి చూడట్లేదు. ఆ! అట్లాంటి వాళ్ళు ఎంత బాధలో ఉంటదో మీకు తెలుసు కదా! ఓల్డ్ ఏజ్ హోమ్‌లు అంటేనే కొడుకులు, కూతుర్లు చూడలేదు గాబట్టి, అట్లాంటోళ్ళందరూ గూడా మన అనాథాశ్రమంలో వచ్చి ఆశ్రమంలో ఉంటా ఉన్నారు. అలాంటిది నలుగుర్లు కూతుర్లు గూడా నలుగురు కొడుకుల్లాగా వాళ్ళ నాన్నగారిది, వాళ్ళ అమ్మగారిది మన ఆశ్రమంలో చాలా గ్రాండ్‌గా ఇంతవరకు మన విజన్ ఇండి ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అంత గ్రాండ్‌గా ఎప్పుడు గూడా మేము ఆశ్రమంలో ఫంక్షన్ చేసుకోలేదు. వాళ్ళు ఫంక్షన్ హాల్‌లో కానీ, ఎక్కడైనా బయట ఈవెంట్ చేసుకోవచ్చు. కానీ, మన అనాథాశ్రమంలో వాళ్ళు చేసుకోవాలని జెప్పేసి నలుగురు ఆడపిల్లలు గూడా మన ఆశ్రమంలో వచ్చి, మన ఆశ్రమంలో వాళ్ళ నాన్నగారిది, అమ్మగారిది మ్యారేజ్ డే చేసుకుంటే, వాళ్ళ నాన్నగారు ఇంకా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని జెప్పేసి ఆడపిల్లలు నలుగురు గూడా చాలా ఎందుకంటే వాళ్ళ బంధువుల్ని ఒక 25-30 మంది దాకా వాళ్ళందరిని తీసుకొచ్చి ఒక పెద్ద ఈవెంట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లేంటనేది మన వైకుంఠం గారు చెప్తారు. సార్ పేరు శ్రీమతి శ్రీ దాసరి మధుబాబు గారు, రిటైర్డ్ హెచ్ఎం. వారి సతీమణి అరుణ గారు. సార్ వాళ్ళ పెద్దలుడి పేరు జమ్మలమడుగు కృష్ణారావు గారు, పెద్ద కూతురు పేరు జ్యోతి గారు, రెండవ అల్లుడి పేరు కోల ప్రసాద్ గారు, రెండవ కూతురు పేరు ప్రసన్న గారు, మూడవ అల్లుడి పేరు వివరం వెంకటేశ్వర్లు, మూడవ కూతురు పేరు కృష్ణవేణి గారు, నాలుగవ అల్లుడి పేరు జస్తాడి నాగేంద్రనాథ్ గారు, నాలుగవ కూతురు పేరు గౌతమి గారు. నాలుగో అల్లుడు జస్సాడి నాగేంద్ర గారు, వాళ్ళ భార్య గారు వచ్చారు మన ఆశ్రమానికి. వచ్చి వాళ్ళు మా బ్రదర్స్ అందరూ గూడా మా తోడోళ్ళందరూ వస్తారు. మన ఆశ్రమంలో ఫంక్షన్ చేయాలని జెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ అందరూ గూడా వచ్చి చాలా ఆనందంతో చాలా చాలా ఆనందంగా ఎళ్ళడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు. నేనంటే మీ ఆడపిల్లలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు కొడుకులుండి కూడా చూడట్లేదు, కూతుర్లుండి కూడా చూడట్లేదు. అలాంటిది మీ నాన్నగారికి ఇంత గ్రాండ్‌గా మన అనాథాశ్రమంలో మీ నాన్నగారు ఆరోగ్యంగా చేసుకోవడం, మీరందరూ మా బ్లెస్సింగ్స్ కూడా మీకు, మీ పిల్లలకి కూడా ఉంటాయి తల్లి. అందరూ గూడా మీరందరూ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని జెప్పేసి మన విజన్ ఇండియా ఫౌండేషన్ కోరుకుంటుంది. కంపల్సరీ మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు. అలా మీ నాన్నగారు, మీ అమ్మగారు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇలాగే ఏ ఫంక్షన్ ఉన్నా గూడా మన ఆశ్రమంలో చేసుకోవాలని జెప్పేసి మేమందరూ భావించి మన ఆశ్రమానికి రావడం మీ అందరికీ మన విజన్ ఇండియా ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఈ వీడియో లేట్‌గా పెట్టడం జరిగింది. తప్పుగా అనుకోవద్దు మీరు. ఎందుకంటే మా శ్రీపతి గారికి ఆరోగ్యం బాలేదు కాబట్టి వీడియో పెట్టలేకపోయినా లేట్ అయింది. దయచేసి మీరు అన్యథా భావించొద్దు. దయచేసి ఇలాగే మన వీడియోని చూస్తూ, ఆదరిస్తూ, లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నమస్తే. తన ప్రాణాలనివని ధర్మేచగా తన మనసంత నీదని అర్థేచగా తన వలపంత నీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా ఒకటిగా మారగా మరుపేలేని సంతకం వెళ్ళి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం వెళ్ళి పుస్తకం ప్రేమ పెళ్లి పేరులో ఇరు
ఇరువురిలోన ప్రేమ మాత్రమే బంధుమిత్రు ప్రేమనే కలిసిన నాడేలే పెళ్ళనగా కన్నవాళ్ళ ఆశలే కలిసిన స్వర్గలోక దీవెనే నువ్వు నేను మాటని మార్చే మాటే పెళ్ళనగా తోడు నీడగా ప్రాణబంధమా నీతో ఉండనా శాశ్వతం శాశ్వతం మనమిక మరుపేలేని సంతకం పెళ్లి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం పెళ్లి పుస్తకం వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువుకు శతమానం భవతి శతమానం భవతి అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరిగాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి అందరూ రండి పెళ్లి కూతురు వచ్చేస్తుంది రండి రండి బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేత
కాబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఈ వాటికి. ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. వారు వీరనే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం. పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం. ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది. ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది. రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా. ఆడేద్దాం ఆడేద్దాం